వచ్చాను ఫ్రెండ్. ఇవాళ నేనైతే పాలు అయితే పెట్టాను, ఇరిగిపోయినాయి పాలు. సరే వేస్ట్ చేయడం ఎందుకు కానీ యూట్యూబ్లో చూసి అయితే పన్నీర్ చేద్దామని, ఇదే మొదటిసారి పన్నీర్ చేద్దామని ట్రై చేసా. చూపిస్తానండి. ఇలా ఉండండి. ఇవ్వండి, నేనైతే క్లాత్ పెట్టా, కాటన్ క్లాత్. కింద ఏమో ఇంకో ప్లేట్ పెట్టి కింద అయితే ఇది పెట్టాను. ఇదైతే ఫిష్లో కడుక్కునేది కదా, అలా పెట్టాను మామూలుగా. చెన్నీ లాంటిది అలా పెట్టి ఇలా అయితే హోల్డ్ చేసి, ఇది అయిన తర్వాత నేను నిమ్మరసం అయితే ఒక చిటికెడంత స్పూన్లో వేసాను. పాలు అయితే ఇరిగిపోయింది. సరే ఇరిగిన పాలు ఇంకేం వేస్తాను, కొద్ది నిమ్మరసం వేసి ఇంకొంచెం ఇరగొట్టి ఇదిగోండి పాలు అయితే రెడీ ఇలా ఉన్నాయి. వేస్తాను క్లాత్లో. వేసేసిన తర్వాత ఇదిగోండి క్లాత్లో వేసి చూపిస్తాను. సరే ట్రై చేస్తున్నాను. మరి మీకు వచ్చినా కదా నాకైతే కామెంట్ చేస్తాను. నాకైతే మొదటిసారి కదా పెడుతున్నా చూడండి. ఇదిగోండి పాలు అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే వేసేసుకుందాం చక్కగా. ఇవన్నీ ఇలా అయితే వేసేసుకొని నేనైతే క్లాత్ అయితే పిండుతాను చూడండి. ఎంతో బాగా రెడీ చేశాను నేనైతే. పన్నీరు వస్తుందా లేదా అనేది ఫ్లాప్ అయిపోయిందన్నా తెలీదు. ఇవన్నీ మధ్యలో అయితే అడుగు తర్వాత తీసుకుందాం అదంతా. ఇలా అయితే మధ్యలో చివరిలో క్లాత్ పెట్టుకోవాలి, అది చూపిస్తాను చూడండి. మధ్యలో క్లాత్ అయితే పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇలా పట్టుకోవాలి మధ్యలో. ఇలా వస్తే ఇవ్వండి. ఇలా అయితే అయ్యే పని కాదు, కొద్దిగా ఆడుతుంది కాబట్టి కొద్దిగా నిదానంగా పట్టుకోవాలి. ఇలా అయితే పిండాలి క్లాత్. ఇలా దాని మీద ఏదైనా బరువుది అయితే దాని మీద అయితే లొక్లీ అయితే పెట్టాను. ఈ లొక్లీ పెట్టిన తర్వాత ఇది మధ్య కింద పన్నీర్ ఉంది. ఇలా అయితే గంట పెట్టేయాలి. ఇలా పెట్టేది ఇదంటే నీళ్ళు అనేది కారిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం చక్కగా తీసేసుకొని కట్ చేసుకోవాలి. నేను మొదలు పీసుల్లాగా మీకు ఏదైనా కావాలో పన్నీర్ కర్రీ ఎలా చేస్తారో నాకైతే కట్ చేసుకోవాలి. ఇది లావయ్యి నేనైతే కట్ చేసిన వీడియో కూడా చూపిస్తాను చూడండి. నీళ్ళు అయితే చూపిస్తానండి. పాలు ఇరిగిన పాలు గీ వేస్ట్ పారేస్తాం. పాలు అయితే ఇరిగిపోయినాయి కదా. సరే విరిగిన పాలు ఇంకేదో ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అయితే నాకైతే వచ్చిందా లేదా నెక్స్ట్ వీడియో చెప్తాను. అంతే నా ఫ్రెండ్ అయితే వీడియో అయితే నేనైతే డోగ్రా మీటింగ్ వెళ్ళాను కాబట్టి వాళ్ళు చాలా లేట్ అయిపోయింది. సరే మా ఆయన వాళ్ళు వంట చేస్తారు, నేను ఏం వంట చేయలేదు. ఇంకా మా ఆయన వంట చేసుకుని ఆయన క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా నా డోగ్రా మీటింగ్ ఉంది, మార్నింగే రమ్మంటే ఇంకా మార్నింగే వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేనైతే ఇవ్వండి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది, చూపిస్తాను మీకు ఎలా అయింది ఏంటని కూడా. వెయిట్ అనేది పెట్టాలి. ఇలా వెయిట్ పెడితే వల్లే మన నీళ్ళు అనేది కింద అనేది చక్కగా అనేది కారిపోతుంది. ఇలా పెట్టండి ప్రతి ఒక్కళ్ళు. ఇలా పెట్టిన తర్వాత వచ్చిందా లేదా నాకైతే వీడియో అయితే వచ్చిందా లేదా బాగుందా లేదా అనేది నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే అంతగా ఇంకా రాలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తా. ఇది 3 days కూడా ఏం చేయలేదు.